హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీదేవి ఎంబ్రాయిడరీ. అందరూ బాగుండాలి. అందులో నేను షార్ట్లో అప్లోడ్ చేశా కదా, ఆల్ ఓవర్ వర్క్. ఆ వర్క్ అనేది పూర్తయింది. ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. వర్క్ అయితే 4 పార్ట్స్గా వస్తుంది. కింద బాటమ్ పార్ట్స్ 2 వేయాలి. తర్వాత పైన లెఫ్ట్ అండ్ రైట్ అనేది వేసుకోవాలి. ఎవరైనా కొత్తగా ఉషా 550 మిషన్ తీసుకుంటే వాళ్ళు ఎలా వేయాలనేది తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వాళ్ళకి డెమో క్లాస్ అనేది నేను పూర్తిగా అప్లోడ్ చేస్తాను. క్లాత్ ఫ్రేమ్కి బిగించడం కానీ మిషన్లో ఎలా సెట్ చేసుకోవాలనేది నేను మీకు చెప్తాను. అయితే ఆల్ ఓవర్ వర్క్ మాత్రం చాలా బాగా వచ్చింది. కలర్ కాంబినేషన్ అనేది ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే లైక్ నా ఛానల్ గ్రోతింగ్కి ఉపయోగపడుతుంది అన్నమాట. మొత్తం ఆల్ ఓవర్గా ఇలా వచ్చింది. అయితే నేను థంబ్నెయిల్లో పెట్టినట్టు ఈ వర్క్ అనేది సేల్ చేస్తాను. వర్క్ ఎవరికైనా కావాలి అని అనుకుంటే నేను స్క్రీన్ మీద నెంబర్ అనేది యాడ్ చేస్తాను. ఆ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. నేను దీని కాస్ట్ అనేది కూడా వాట్సాప్ మెసేజ్లో మీకు కావాలి అనుకున్న వాళ్ళకి నేను చెప్తాను. మొత్తం ఆల్ ఓవర్ వర్క్ అనేది ఇలా వచ్చింది. కలర్ కాంబినేషన్ ఎలా ఉందో చెప్పండి. అయితే కొరియర్ ద్వారా నేను ఎక్కడికైనా సరే ఈ వర్క్ని నేను పంపిస్తాను. మీరు నాకు మెసేజ్ చేస్తే కరెక్ట్గా అడ్రస్ అనేది సెండ్ చేయండి. నేను పోస్ట్ ద్వారా నేను మీకు పంపిస్తాను. ఇది వచ్చేసి ఫ్రంట్ అనేది ఇలా సింపుల్గా వచ్చింది. క్రాస్గా వచ్చిందనమాట. వర్క్ చూడడానికి చాలా బాగుంది. నేను మీకు ఇట్లా ఈ వర్క్ అని కాదు, ఏ వర్క్ అయినా సరే మీరు నాకు స్క్రీన్ షాట్ చేసి మెసేజ్ అనేది చేయండి. నేను ఏ వర్క్ అయినా వేసి ఒక 10 డేస్లో నేను మీకు పంపిస్తాను. వర్క్ ఏదైనా సరే ఉషా 550లో వేయగలము అని అనుకునే వాళ్ళకి ఇదొకటి అనమాట. ఆల్ ఓవర్ వర్క్ హెవీగా ఉంది వేయలేము అని ఎవరో అనుకోవద్దు. ఎవరో అన్నీ ఒకేసారి నేర్చుకోలేరు. వేస్తూ ఉంటే ఏదైనా అలవాటు అవుతుంటుంది. నేను చూసినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. తర్వాత కొంచెం 1 ఇయర్ అవుతుంది కాబట్టి నేను మిషన్ తీసుకొని నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను ఫ్రేమ్ని ఒక 2-3 సార్లు తీసి పెట్టుకొని సెట్ చేసుకోగలిగాను. వర్క్ అయితే చాలా బాగా వచ్చింది. ఎక్కడ తెగటం కానీ, ఎక్కడ బ్రేక్ అవ్వటం కానీ, ఏదైనా క్లాత్ లాగటం అలాంటివి ఏమీ జరగలేదు. ఇంత హెవీ వర్క్ అసలు మొత్తం పూర్తవుతుందా లేదా అని కొంచెం నేను భయపడ్డాను. కానీ వర్క్ అనేది పూర్తయింది. ఇప్పుడు ఎక్కువగా ప్లెయిన్ శారీస్ అనేది ట్రెండ్ అవుతుంది. ప్లెయిన్ శారీస్కి కట్ వర్క్ అనేది చేయించుకొని ఎక్కువ మిల్క్ వైట్ కానీ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. మీరు ప్లెయిన్ శారీ తీసుకొని దానికి కట్ వర్క్ చేయించుకొని ఇలా ఒక బ్లౌజ్కి ఒక 4-5 శారీలైనా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది మల్టీ కలర్ బ్లౌజ్ కాబట్టి ఒక 4-5 శారీస్కి బ్లౌజ్ అనేది యూజ్ అవుతుంది. ఒక శారీకి ఒక బ్లౌజు అలా స్టిచ్చింగ్ చేయించుకోవాలంటే కొంచెం కాస్ట్ కానీ వర్క్ కాస్ట్ కానీ కొంచెం ఇబ్బంది పడతారు. అందుకే ఇలా మల్టీ కలర్లో వేసుకున్నప్పుడు గ్రీను, గోల్డ్, పింకు ఏదైనా సరే మీ శారీ దానికి కొంచెం మీరు కట్ వర్క్ చేయించుకొని ఇలా వేసుకున్నారంటే చాలా గ్రాండ్ లుక్ అనేది వస్తుంది. ఒకవేళ కుదిరితే నేను అది కూడా షేర్ చేయడానికి ట్రై చేస్తాను. స్టిచ్చింగ్ ప్లెయిన్ శారీ ఒకటి చూసి నేను కట్ వర్క్ వేయడానికి కూడా ట్రై చేస్తాను. వేస్తే కనుక ఖచ్చితంగా మీకు వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఇదన్నమాట వీడియో. ఆల్ ఓవర్గా వర్క్ అనేది ఇలా వచ్చింది. ఇంకా కలర్ కాంబినేషన్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. అయితే కలర్ కాంబినేషన్ సెట్ చేసుకోవడానికి కొంచెం టైం అనేది తీసుకుంది. 1-2 సార్లు చూసుకొని వేశాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.